వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ అందిస్తారు. లెవిల్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లాలో ఈయన మాదిగ సమాజ వర్గానికి చెందినతను. ఇతను ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ కాలంలో ఆయన పోరాటం చేశారు. పార్టీకి విధేయుడిగా ఉన్నారు. అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థి అని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పార్టీ ముఖ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఆయనను అభ్యర్థితో ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆయన అందరితో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. అయితే ఈయన చాలా సున్నితమైన మనస్సు కలిగిన వాడు. ఈయన చాలా మందితో సఖ్యతగా ఉంటారు. కాన్స్టిట్యూన్స్ లో మంచి పేరుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇతను ఏదైతే ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటివరకు కూడా ఓటమి నాయకునిగా ఆయన ఉన్నారు. అంతేకాకుండా ఆయన డాక్టర్ గా అనేక సేవలు అందించారు. ఇటు మచ్చలేని నాయకునిగా, వివాద రహితంగా ఆయనకు గుర్తింపు ఉంది. వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కానీ అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగడంతో పాటు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం ఆయన సొంతమని చెప్పేసి కూడా అంత చెప్తున్నారు. క్యాడర్ కూడా ఆయన కలిసికట్టుగా పనిచేసి ఆయన వ్యక్తిత్వం చెప్పారు. ఏదైతే ఇవాళ మాదిగలను మోసం చేసి ఆ మాదిగ వర్గానికి టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఉంటూ వెన్నుపోటు పడిన కళ్యాణ్ గారికి సరైన అభ్యర్థి అని చెప్పేసి కూడా ఇటు హన్మకొండ కావచ్చు, నల్గొండ పార్లమెంట్ ఏదైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా సుధీర్ కుమార్ మేము ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పేసి ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు మొదటి నుంచి కూడా ఆయన సుపరిచితుడు అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కూడా ఇతను చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఆయన కల్కత్తా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన బిఎంఎస్ పూర్తి చేసి అక్కడే హెల్త్ సైన్స్ లో ఎండీగా పూర్తి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎంపీటీసీ రాజకీయ ప్రస్థానం చైర్మన్ గా ఇప్పుడు కొనసాగుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి ఇక సుధీర్ కుమార్ అభ్యర్థి ప్రకటనపై ఇప్పటికే ఏదైతే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. సుధీర్ కుమార్ గెలవడం ఖాయం అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికీ సుధీర్ కుమార్ గెలుపు ధీమా పైన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలంతా కూడా కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు అంతా కూడా ఏదైతే వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులంతా కూడా సుధీర్ గెలుపు కోసం మేము కష్టపడి పనిచేస్తాం, ఖచ్చితంగా గెలిపించుకుని తీరి బీఆర్ఎస్ అధినేతకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి అవకాశం ఇచ్చింది సుధీర్ కుమార్ మంచి వ్యక్తి. అతనికి ఖచ్చితంగా మేము పార్లమెంట్ పంపిస్తామని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్ లెవిల్, థ్యాంక్ యూ.